జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారా? అందులో భాగంగానే చంద్రబాబు నిన్న పవన్ కళ్యాణ్తో రహస్య భేటీ అయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే అండి. నమస్తే కృష్ణ. సార్, జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారా? అందులో భాగంగానే చంద్రబాబు గారు నిన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారా అంటే ఏం చెప్తారు సార్? జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడం చెక్ పెట్టకపోవటం కాదు, కానీ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ అనేది. ఆ రెండు పార్టీల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి ఆ నిర్ణయం అని అంటే, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంప్రమైజ్ కావాలి. ఒక మెట్టు చంద్రబాబు నాయుడు దిగితే ఇంకొక మెట్టు పవన్ కళ్యాణ్ అనేది దిగి రాష్ట్ర ప్రయోజనాలని కాపాడాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్లో వాళ్ళు ఒక ఉమ్మడి ప్రణాళికను రచించుకున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు పార్టీలు కలిపి. సో ఆ ఉమ్మడి ప్రణాళికను ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనేది వాళ్ళు వ్యూహాలను రచించుకుంటూ ఉన్నారు. సో దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. గతంలో కూడా 2019 కాదు 14 ఎన్నికలు, 2014 ఎన్నికల ముందు కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిశారు. అదే తరహాలో ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. రాజకీయపరమైన అంశాలు దాదాపు 2.5 గంటల పాటు వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగాయి అనేది అక్కడ ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ తరఫు నుంచి మీడియాతో మాట్లాడి చెప్పడం జరిగింది. 2.5 గంటల పాటు వాళ్ళు కూర్చున్నారంటే రకరకాల పొలిటికల్ ఇష్యూసే వచ్చి ఉంటాయి. అయితే అందరూ అనుకున్నటువంటి విధంగా ఉమ్మడి ప్రణాళిక గురించి చర్చించుకున్నారు. జనసేనకి 24 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు ఇవ్వబోతున్నారు. ఇది చర్చ జరుగుతుంది. వాస్తవంగా ఎవరికి ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ అనేది ఒక అండర్స్టాండింగ్ ఉంది చంద్రబాబు నాయుడుకి అలాగే పవన్ కళ్యాణ్కి అనేది ఆ పార్టీ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. అయితే ఇక్కడ ఏంటంటే దానికన్నా ముందు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి అనేది ఒకటి. దానికోసం కొంతమంది త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పి పిలుపునిచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ ఒక మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నా కానీ మీరు ఖచ్చితంగా పడాల్సిందే అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పారు. తెలుగుదేశం పార్టీతో ఇష్టం లేకపోతే పొత్తు ఎవరికైతే ఇష్టం ఉండదో వాళ్ళు వెళ్ళిపోవచ్చు పార్టీ నుంచి అని కూడా చాలా క్లియర్గా చెప్పాడు పవన్ కళ్యాణ్. సో పొత్తు అనేది నా ఇష్టం, అది దానికి ఇష్టపడితే ఉండండి, మీరు లేదా వెళ్ళిపోండి అని చెప్పి జనసేన వాళ్ళకి ఆల్రెడీ క్లియర్ కట్గా ఒక డైరెక్షన్ అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అయితే 2.5 గంటల పాటు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నటువంటి అంశాల్లో రెండు ప్రధానమైన అంశాలు తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే, ఈసారి జరగబోయేటువంటి ఎన్నికలు పేదలకు పెత్తందారులకు అనేటువంటి స్లోగన్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. కాదు, పేదలకు పెత్తందారులకు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్ అనుకోవడంలోనే ఈ ఎన్నికలు రాబోయేటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి అనేది 20వ తారీఖున యోగాల ముగింపు సందర్భంగా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఆ స్లోగన్ ఇవ్వాలనేది ఒక నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు వర్సెస్ జగన్. ఓకే, రాబోయేటువంటి ఎన్నికలు ఆ కోణం నుంచి ఉంటాయి తప్పితే ఇక్కడ పెత్తందారులు పేదలకు ఇట్లాంటివి కాదు అని చెప్పి ఒక నినాదం పబ్లిక్లో తీసుకెళ్లాలనేది ఒకటి. దానికి సంబంధించి ఉమ్మడి ప్రణాళిక ఆల్రెడీ 6 గ్యారెంటీలు ప్రకటించడం జరిగింది చంద్రబాబు నాయుడు. 6 ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. మహిళలకి 18,000 రూపాయలు ప్రతి మహిళకు ఇవ్వడం, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ, రైతులకు 20,000, బీసీలకు బీసీలకి గౌరవం కలిగించే ఒక చట్టం తీసుకురావడం, ఇలాంటివన్నీ ఒక 6 ప్రకటించడం జరిగింది. ఇవి కాకుండా జనసేన వైపు నుంచి ఇంకా కొన్ని యాడ్ అయినాయి. సో వాటిని కూడా కలుపుకొని ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయాలనేది ఒక ఆలోచన. దాని మీద కూడా చర్చించారని చెప్పి ఇంకోటి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, రాబోయేటువంటి రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన పార్టీలోకి తీసుకెళ్ళాలి అనేది ఒక అంశం. ఓకే, దాని గురించి కూడా చర్చించుకొని ఉంటారు. ఓకే, అది సపరేట్ అంశం. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి దాని వ్యవహారం ఏంటి అనేది. అయితే ఇక్కడ ఏ కాన్స్టిట్యున్సీల్లో ఎంపీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ దిగాలి, ఏ కాన్స్టిట్యున్సీల్లో అసెంబ్లీ వేదికగా చేసుకుని దిగాలి అనే దాని మీద అభ్యర్థులు ఎవరెవరు ఏంటి అనే దాని మీద తర్జన భర్జన పడుతూ 2.5 గంటల సేపు వాళ్ళు మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా చాలామంది ఏంటంటే, అసలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళటం ఏంటి, అంత అవసరం ఉంది,
అని కొంతమంది ఆశ్చర్యపోయారు. కానీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక మెట్టు దిగైనా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డిని అయితే ఖచ్చితంగా ఓడించాలి అనేటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారు. పైగా తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అన్న తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మారిపోయాయి అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ, ప్లస్ సర్వేల సారాంశం కూడా అదే. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన పరామర్శించడానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పారు. సో అది తెలుగుదేశం పార్టీకి నచ్చింది, పవన్ కళ్యాణ్ యొక్క వాలకం. దాంతోపాటు ఆయన చెప్పిన డైలాగ్ ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని దింపకపోతే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోలేము అనేటువంటి ఒక స్లోగన్, ఒక అభిప్రాయానికి వచ్చేసారు పవన్ కళ్యాణ్. సో దాంట్లో భాగంగా ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో అందుకే ఎన్ని అవమానాలు బరాయించైనా సరే, ఎన్ని అవమానాలు ఎదురైనా సరే, ఎన్ని త్యాగాలు చేసైనా సరే తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్ళాలి అనేది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం. అట్ ద సేమ్ టైం ఆయన రాజకీయ కోణం నుంచి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారంటే 10 ఏళ్ల క్రితం పార్టీని పెట్టారు. ఇప్పటి వరకు ఆ పార్టీకి గుర్తింపు లేదు, జనసేన పార్టీకి గుర్తింపు లేదు ఇప్పటి వరకు. సో రాబోయే రోజుల్లో గుర్తింపు రావాలి అని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో వెళ్తేనే ఆ పార్టీకి గుర్తింపు వచ్చే అవకాశం ఉందనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. లేదంటే లాస్ట్ ఎలక్షన్ లాగా 2019 ఎన్నికల మాదిరిగా అసలు ఆయన కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందనేది సర్వేలు చెప్తున్నటువంటి మాట. సో అందుకే ఆయన గెలవడంతో పాటు రాబోయేటువంటి రోజుల్లో జనసేన పార్టీని ఒక గుర్తింపు కలిగినటువంటి పార్టీగా తీసుకెళ్లాలంటే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు అవసరం. ఆ కోణం నుంచి ఆయన ఆలోచించి ఒక మెట్టు దిగుతూ కొన్ని త్యాగాలకు సిద్ధపడుతూ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు కూడా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నా, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలన్నా, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని త్యాగాలకు సిద్ధం పడాలని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా భావిస్తున్నారు. అందుకే ఆయనకి 25-30 సీట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారనేది, 24 దగ్గర ఫిక్స్ అయిపోయారనేది. 24 అసెంబ్లీ అలాగే 20 లోక్సభ స్థానాల్లో ఫిక్స్ అయిపోయారనేది వినిపిస్తుంది. ఆదివారం రాత్రి జరిగినటువంటి చర్చల్లో 24 జనసేన అసెంబ్లీ స్థానాలు ఇచ్చేదానికి, 2 ఎంపీ స్థానాలు ఇచ్చేదానికి ఒప్పుకున్నారు, అంగీకరించారు. అది ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు అనేది. ఇంకా బీజేపీ పరిస్థితి ఏంటి, బీజేపీని కలుపుకొని వెళ్ళాలా వద్దా అనేది ఒక చర్చ జరిగింది. బీజేపీ అయితే ప్రస్తుతం మేము జనసేనతో ఉన్నా అని చెప్పి చెప్తుంది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా ఆయన ఆదివారం ఏం చెప్పారంటే మాకు జనసేనతోటి పొత్తు ఉంది, మేము విడిపోము అనేది చాలా క్లారిటీగా చెప్పారు ఆవిడ. సో ఒకవైపు ఏమో జనసేన తెలుగుదేశం పార్టీతో ఉంది, ఇంకొక వైపు ఏమో బీజేపీతోటి మా పొత్తు ఉందని బీజేపీ వాళ్ళు చెబుతున్నారు. అసలు జనసేన ఎవరితో పొత్తు ఉంది అనేది ఒక క్లారిటీ రావట్లా. అంటే తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తుందా బీజేపీని వదిలిపెట్టి అని. ఇన్ కేస్ బీజేపీని వదిలిపెట్టి వెళ్తే ఆ పార్టీ బీజేపీతో వదిలిపెట్టడం, లేదంటే బీజేపీకి రాజకీయ విరోధిగా కనుక మారితే రాబోయేటువంటి ప్రమాదం ఏంటంటే గ్లాసు గుర్తు ఉండదు జనసేన పార్టీకి అనేది వినిపిస్తుంది. ఓకే. సో ఎందుకు ఉండదంటే ఎన్నికల కమిషన్కి సంబంధించి కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తుందనే ఒక ఆరోపణలు ఉన్నాయి. సో ఆ క్రమంలో గ్లాసు గుర్తు ఇప్పుడు తెలంగాణలో ఏ విధంగా అయితే గల్లంతైందో జనసేన పవన్ కళ్యాణ్కి, అదే తరహాలో ఏపీలో కూడా గల్లంతైతే ఆ పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్. సో వాళ్ళు ఏమంటారు, జనసేన మేము ఆల్రెడీ ఎన్నికల కమిషన్ లెటర్ పెట్టాము, మాకు కామన్ సింబల్ ఇవ్వాలని, కామన్ సింబల్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు. కానీ బీజేపీతో ఉన్నంతకాలం ఏది, బీజేపీతో ఒకసారి తెగదింపులు తీసుకున్న తర్వాత పరిస్థితులు మారేటువంటి అవకాశం ఉంది. సో వీటన్నింటి మీద కూడా వాళ్ళిద్దరు చర్చించి ఉంటారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. సో ఏదేమైనా త్వరలో రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళిద్దరూ ఒక వేదిక మీదకి వచ్చినప్పుడు రాజకీయాలన్నీ కూడా కొంత వేగంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ప్లస్ జగన్మోహన్ రెడ్డికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి, ఇద్దరు కలుస్తారు కాబట్టి. బట్ జగన్మోహన్ రెడ్డి నాకు ఇబ్బంది లేదు, నేను సింగిల్ అని అంటున్నారు. ఎంత సింగిల్ అన్నప్పటికి కూడా జరిగే పరిణామాలు గ్రౌండ్ లెవెల్లో ఉండే సిచ్యువేషన్ కనుక చూస్తే, సర్వేల సారాంశాన్ని కనుక చూస్తే డెఫినెట్గా ఆయనకి ఒక ఆందోళన అయితే ఉందని చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఇప్పుడు అనేక మందిని మారుస్తూ ఉన్నాడు. ఎంతమందిని మార్చినా కానీ పనికిరాని కాన్స్టిట్యున్సీల్లో ఉండేటువంటి వాళ్ళు మళ్ళీ ఇంకో కాన్స్టిట్యున్సీ వాళ్ళు ఎట్ట పనికి వస్తారు. సో కాబట్టి ఇవన్నీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా థ్రెట్ అని చెప్పుకోవాలి, అంటే రాజకీయంగా. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.